పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ మాట పలుకుతున్నారు. ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అప్పటికి లేడు. నిజంగా చెప్పాలంటే ఈ పౌలు యేసు ప్రభు వారు సిలువ వేయబడిన టైంలో ఈ యొక్క పౌలు చాలా చిన్నవాడు. ఎందుకు ఈ పౌలు ఒక స్టూడెంట్ కింద గమలీయేలు అనే వ్యక్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని లేఖనాన్ని అభ్యాసం చేస్తున్నాడు. ఈ పౌలు యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఒకవేళ మనకి చరిత్ర చదివితే అప్పటికి పౌలు పుట్టక ఎన్ని ఉండవచ్చు. ఒకవేళ పుట్టిన చాలా చిన్నవాడు. సిలువ వేయబడిపోయాడు యేసయ్య. సిలువ వేయబడిన తర్వాత 50 రోజులు వేసినాడు. తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అంతవరకు బానే ఉంది. తర్వాత సంఘం స్థాపించబడింది. పేతురు సంఘాన్ని స్థాపించాడు. పేతురు అలాగే అపోస్తలుల ద్వారా దేవుడు ఆదిమ సంఘమైన యెరూషలేము సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యెరూషలేము సంఘంలో ఫస్ట్ ఎంతమంది రక్షించబడ్డారో తెలుసా? 3000 మంది రక్షించబడ్డారు. రెండోసారి ఎంతమంది రక్షించబడ్డారో తెలుసా? 5000 మంది రక్షించబడ్డారు. మొత్తం ఎంతమంది? 3000 ప్లస్ 5000 ఎంతమంది? 8000 మంది. 8000 మంది ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా ఉంటుండగా ఒక కార్యం జరిగింది. ఏం తెలుసా? ఈ యవనస్తులే ఇప్పుడు మనం చెప్పాం కదా, పౌలు ఈ మాట రాసిన వ్యక్తే, ఈ మాట చెప్పిన వ్యక్తే. అతడు ఏం చేశాడు తెలుసా? సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు. చదవండి అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. చూసారా? గమనించారా? సంఘములకు ఏం కలిగింది? హింస. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు. ఏ కాలమందు? ఆ పై వచనాన్ని చదివితే స్టెఫెన్ని చంపేశారు. ఆ స్టెఫెను ఎందుకు చంపేశారు తెలుసా? స్టెఫెన్ మాట్లాడిన మాటలకు తట్టుకోలేక. స్టెఫెన్ ఎవరు అంటే సంఘ పెద్ద. అసలు కాదు, సంఘ పెద్ద. ఆ సంఘ పెద్ద ఏర్పాటు చేయబడ్డాడు. దేనికోసం ఏర్పాటు చేయబడ్డాడు? దీనికోసం. ఏంటిది? మాకు తెలియదు పాస్టర్ గారు, మూసేశారు అనుకున్నారు. ఇది ప్రభు బలం. రొట్టె ద్రాక్షారసం ఇది అందరికి ఇవ్వం. బాప్తిస్మం తీసుకొని సంఘంలోనికి చేర్చబడ్డ వారికి మాత్రమే ఇందులోనికి అవకాశం ఉంది. అందరికీ. కాబట్టి ఇది పంచిపెట్టడానికి సంఘ పెద్దల్ని ఏర్పాటు చేసుకున్నాం. 8000 మంది కదా సంఘ బిడ్డలందరూ కూడా. వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు తెలుసా? జస్ట్ 7 బిడ్డలు ఏర్పాటు చేయడం. 7. అందులో మొట్టమొదటి వ్యక్తే స్టెఫెన్. అతను పాస్టర్ గారు కాదు, కానీ వాక్యంలో తింట. అతను పాస్టర్ గారు కాదు, కానీ ప్రసంగము చేయగల సమర్థుడు. అతను పాస్టర్ గారు కాదు, అని దేవుని సువార్తను ధైర్యంగా బోధించగలడు స్టెఫెన్. అందుకే బోధిస్తున్న బోధకు తట్టుకోలేక రాళ్ళు తీసుకుని చంపేశాడు. అందులో ఈ యొక్క వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ వ్యక్తి పేరేంటి? ఈ మాట చెప్పిన వ్యక్తి పౌలు. ఆ చావుకి మొట్టమొదటి సమ్మతించిన వ్యక్తి ఎవరంటే ఈ వ్యక్తి. అందరూ రెడీగా ఉన్నారు. రాళ్ళు ఏంటి అన్నాడు ఈ వ్యక్తి. ఎవరు తెలుసా? పౌలు. అంత భయంకర వ్యక్తి. అందరినీ కూడా రాళ్ళు పడి రెడీగా ఉన్నారు. కానీ ఈ పౌలు పేరు ముందు సౌలు అనమాట. రక్షించబడక ముందు సౌలు. ఈ సౌలు ఊ అంటాడా లేదా అని అందరూ కూడా చూడ మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఎస్ అవును మీరు రాళ్ళు వేసేదనగానే మొత్తం ఇంత రాళ్ళు తీసుకుని స్టెఫెన్ కొట్టి చంపేశారు. ఆ కాలంలో అక్కడ స్టార్ట్ అయింది సౌలు. అందరూ చంపడం మొదలు పెట్టాడు. సంఘానికి హింస కలిగింది. ఏముంది? ఆ కాలమందు ఏముంది? యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస
కలిగినందున అనే మాట మనకు కనబడుతుంది. ఒకసారి ఆలోచిద్దాం. సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? దేవుడిది. సంఘం మనిషిది కాదు. సంఘం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కానే కాదు. ఎవరైనా ఒకవేళ సంఘం నాది అన్నారు అనుకోండి, వాళ్ళు పని అయిపోయింది. ఎవరు తీసుకుంటారు? ఆయనది. కాబట్టి ఇప్పుడు ఈ పక్కన ఒక ల్యాండ్ ఉంది, ఇది నాది అని ఇలా అనుకోండి. నేను ఆ ల్యాండ్ రియల్ వాటర్ చేంజ్ చేస్తాను నా మీద, అంతే కదా. ఎందుకు అతని మీద అతనికి హక్కులు ఉన్నాయి, అంతే కదా. ఏ హక్కు లేని వచ్చి లేని వ్యక్తి వచ్చి నాకు కేసు పెట్టగలరా? పెట్టలేడు. హక్కులున్న వ్యక్తే పెట్టగలరు. దేవుడికి హక్కులు ఉన్నాయి సంఘం మీద. ఇది ఆయన శరీరం. సంఘం ఎవరిది? ఆయన శరీరం. ఆయన ఈ హెడ్ అయితే ఈ శరీరము సంఘం అంటే నువ్వు నేను. ఇది ఆయన, ఇది మనం. ఈ యొక్క సంఘము ఆయనకు ఒక శరీరం వంటిది. ఇంకొక మాట ఉంది, సంఘము ఆయనకు పెళ్లి కుమార్తె వంటిది, వధువు, భార్య. మన ఎవరు? గొర్రె పిల్ల యొక్క భార్య. గుర్తుపెట్టుకోండి. రెండు సంఘము రెండు విషయాలు. ఒకటి, యేసయ్యకు శరీరంగా ఉన్నది సంఘము. రెండు, యేసయ్యకు భార్యగా ఉన్నది. ఇప్పుడు నా భార్యకి నేను ఏమవుతాను? శిరస్సు అవుతుంది. భర్తే, ఓకే భర్తే, బట్ శిరస్సు అవుతుంది. అవునా కదా? నా భార్య నాకు మొండి, నేను శిరస్సు. పురుషులైన ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో శిరస్సు, భార్య ఏమవుతారు? మొండి. అలాగే భార్య సంఘం అయితే శిరస్సు ఎవరు? యేసు. ఇప్పుడు ఈ సంఘం నాది అన్నారు ఎవరైనా ఏమంటారు? కోపం వచ్చేస్తుంది. భర్తకు పుట్టి రోషము మహారౌద్రం కలిగే ఇది. ఆ భర్త ఎవరు? ఆయన. కాబట్టి సంఘం మనుషులు కాదు. ఇప్పుడు ఆయనది. ఇప్పుడు వరకు విన్నాం. మరి అటువంటి సంఘానికి ఏం కలిగిందంట? హింస కలిగింది. అదేంటి మాస్టర్ గారు? అదేంటి? సంఘము దేవుడు అయితే సంఘానికి హింస కలిగిస్తాడా దేవుడు? మరి కలిగింది. ఎందుకు కలిగిందో చెప్పమంటారా? బాగా వినండి. మనకు వచ్చే శ్రమలకి ఖచ్చితంగా ఒక ఉద్దేశం అంటూ ఉన్నది. ఉద్దేశం లేకుండా ఏ శ్రమ దేవుడు పంపించాడు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక ఉద్దేశం. అది దేవుడు మహిమపరచడం కోసమైనా, లేకపోతే నీకు మరింత ఆశీర్వాదం ఇవ్వడానికైనా, లేకపోతే నీకు పాఠాలు నేర్పించడానికైనా ఖచ్చితంగా శ్రమ అనుగ్రహిస్తాడు. ఏంటి వీళ్ళకి నేర్పించే పాఠం తెలుసా? వీళ్ళు ఒక చర్చి కట్టుకుని ఎక్కడికి వెళ్లకుండా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని, ఇది మాది, ఇది మా సంఘం, యెరూషలేం సంఘం అని వాళ్ళు చాలా 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 ఉపలాట పడుతున్నారు. అది ఇక దేవుడు పంపించింది. గమనించారా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూది గంటముల వరకు నాకు సాక్షులై ఉంటారని దేవుడు అంటే, వీరేమన్నా తెలుసా? మేము యెరూషలేములోనే ఉంటాం, వెళ్ళం, యూదయ దగ్గరికి వెళ్ళం, సమరయ దగ్గరికి అసలు వెళ్ళం. భూది గంటములు అంటారా? అది అసలు అక్కర్లేదు మాకు అన్నంతగా ఇక్కడే కూర్చున్నారు. దేవుడు కూర్చుంటున్నా. గమనించారా? ఒక ఉద్దేశం ఉంది దేవునికి. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి నీ ద్వారా, నా ద్వారా. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా మనము సుఖానికి అలవాటు పడిపోయాం. సువార్త చేస్తున్నామా? ఈ వారంలో ఎంతమంది నిజంగా సువార్త చేశారు? ఒక వ్యక్తికి అయినా మీరు ఈ వారంలో సోమవారం నుండి శనివారం వరకు కూడా పాస్టర్ గారు నేను చేశానండి, ఒక వ్యక్తికి చేశాను అని చెప్పగల వ్యక్తి ఎవరైనా కూర్చున్నారా? గమనించారా? అడిగే ప్రశ్న. దేవుని యొక్క ఆలోచన ఏంటి తెలుసా? నువ్వు ఒక్కడవే సంఘానికి వచ్చి, నువ్వు ఒక్కడవే పాటలు పాడుకొని, నువ్వు ఒక్కడవే దేవుని స్తుతించి, నువ్వు ఒక్కడవే దేవుని యొక్క వాక్యాన్ని పొందుకొని, నువ్వు ఒక్కడవే ఆశీర్వదించబడ్డము దేవుని చిత్తము కానే కాదు. గుర్తుపెట్టుకోండి. కాదు. దేవుని చిత్తం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి,
అందరూ రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? నీ గురించి దేవుడు అలా ఎలాగ ఆలోచన చేశాడో, నీవు సంఘానికి రావాలి, నీవు రక్షణ పొందాలని దేవుడు నీ గురించి ఎలా ఆలోచన చేశాడో, వేరే వ్యక్తి గురించి కూడా ఆలోచన చేస్తున్నాడు. వారి గురించి మనం ఏం తీసుకోవట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు. యెరూషలేములోనే ఉందాం అని వీరందరూ కూడా చుట్టూ గోడ కట్టేసుకున్నారు. వెల్కమ్లే సంఘ పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక సంఘ పెద్దలు లేపించారు, అయిపోయాడు. అందరూ కూడా గోడలు కట్టేసుకుని, యూదయ వద్దు మాకు, సమరయ వద్దు మాకు, భూదిగంతములు వద్దు మాకు, యెరూషలేములోనే సంఘం, యెరూషలేములోనే 8,000 మంది సంఘ సభ్యులు. అందరూ అంటే మీ సంఘం అంతా ఎంతమంది అంటే 8,000 మంది చెప్తున్నారు. దేవుడికి ఏమో తెలుసా, కోపం వచ్చింది. ఇతను లేపాడు. ఇతను ఎవరు? సౌలు. ఈ మాట చెప్పాడే, ఈ వ్యక్తిని లేపాడు. ఆ వ్యక్తి వచ్చి హింసతో సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు. ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఒప్పుకోవట్లేదు. ఈ సౌలు వారిని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నాడు. స్టెఫెను ద్వారా మొదలెట్టాడు. అందరిని చంపేస్తున్నాడు. అలా చంపేస్తుంటే అందరికి భయం పట్టుకుంది. ఇప్పుడు వారందరూ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చదవండి 1వ వచనంలోనే. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందును చెదరిపోయి. చూసారా దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, యెరూషలేము ఒకటే కాదండి, యూదయ రక్షించబడాలి. యూదయ ఒకటే కాదు, సమరయ ప్రాంతం రక్షించబడాలి. వీళ్ళేమో వెళ్ళటంలే. ఎందుకు? అందరికి బాగానే ఉంది, డబ్బులు లేవా? ఇప్పుడు కనకదంతా డబ్బులు లేకపోతే వెంటనే సాయం చేస్తారు. ఎవరు? ఇశ్రాయేలు. అక్కడ అదే జరిగింది. వాళ్ళకి డబ్బులు లేవా, నాకు దగ్గర డబ్బులు లేవని చెప్తుంటే పక్క వ్యక్తి సాయం చేస్తుంది. ఎలా సాయం చేస్తారు చెప్పంటారా? ఆస్తి అమ్మి సాయం చేస్తుంది. అంత భయంకరమైన జీవం వెళ్తూ ఉంటుంది. ఎవరికైనా సహాయం కావాలి అంటే వీళ్ళ పొలం వేసుకుని అది అపోస్తలుల దగ్గర పాలన తీసుకొచ్చేసి, అయ్యా వారికి ఎవరికో లేదంట, వారికి ఇవ్వండి అని అంటే ఆ డబ్బులన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారు తెలుసా? లేని వాళ్ళకి పంచుతున్నారు. అందరికి సమానంగా డబ్బులు అయిపోయింది. మరి ఇంకెందుకు వెళ్తారు చెప్పండి? ఎప్పుడు వెళ్తారు బయటికి? సమస్య వచ్చి వెళ్తారు కదా. సమస్య లేదు ఇక్కడ, సమస్య లేకుండా చేసుకుంటున్నారు. చాలా మంచి సంఘమే, నేనేమి తప్పటం లేదు. కానీ అది కాదండి దేవుడికి ఇష్టమైనది. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒక్కొక్క వ్యక్తికి ఏం చేయాలి తెలుసా? సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఎంతమంది సువార్త ప్రకటిస్తుంది? ఎంతమంది ఇతరులకు వెళ్ళయ్యా రండి, దేవుడి సన్నిధికి రండి అంతా చెప్తుంది. ఈరోజు మార్నింగ్ నేను ఎవరితో మాట్లాడినా ఒక మాట అడుగుతాను. ఉదయం నేను ఫిష్కి వెళ్ళాను. ఫిష్ తీసుకుని బయటకు వచ్చిన నా బైక్ వచ్చేసరికి బైక్ ఇది వేస్తారు కదా, ఈ ఎల్ఈడి దగ్గర వేస్తారు కదా, అక్కడ నిలబడినప్పుడు నాతో మాట్లాడితే నేను అన్నాను, చర్చికి వెళ్తారా అని అడిగాను. లేదండి అన్న, నేను చర్చికి వెళ్ళి ఇంటున్నాను. చర్చికి వెళ్ళండి, ఈ వ్యాపారం దేవుడు ఇంకా జీవిస్తాడు అంటే దాని అడిగి మీరెవరు? నేను పాస్టర్ గారు. అందుకే మాట చెప్తున్నారా? నా ఇదే పని, ఈ తప్ప వేరే పని ఇదే చెప్తాను అనగా నవ్వుతున్నాడు. వెళ్తానండి, నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇది చాలు, అంతకు మించి మనం ఏమి చేయడానికి లేదు. అతని బలవంతంగా చేపట్టుకుని తీసుకెళ్ళలేం, అతని బలవంతంగా చర్చికి రమ్మనలేం కదా. అంతేనా? చేయగలం? ఏమైనా చేయగలమా? ఆ ఒక్క మనిషి మిగతాది ఆయన చూసుకుంటాడు. దేవుడు ఇది కూడా మనం చేయకపోతే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఎలా రావాలి? ఇక్కడ కూర్చో, తొందరగా రావాలి. ఇక్కడ వాక్యానికి లేట్ అవుతుంది. తొందరగా కూర్చో, తొందరగా రావాలి. ఈ ప్లేస్ ఎప్పుడు ఇక్కడే. తొందరగా ఇక్కడ ముందుగా సార్ కూర్చోరు. వినండి ఏం చెప్పాను, అందుకే నేను మధ్యలో డిస్టర్బ్ మర్చిపోయాను. ఏం చెప్పాను? ఆ వ్యక్తికి ఒక్క మాట చెప్పాను, ఇది అంతకి ఏం చెప్పడానికి లేదు, ఏం చెప్పలేదు, అంతే చెప్పేసి వచ్చాను. అంటే నా పని ఏంటంటే
నేను ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తితో మాట్లాడితే కూరగాయలు తీసుకున్నాను అనుకోండి, మాట్లాడుతుంది రావు, ఏదో మాట్లాడుతుంది ఎత్తికెళ్తారా మీరు అని అంటే వెంటనే అడిగేస్తాను. ఆవిడంటది లేదు బాబు అని, ఇల్లు మా చచ్చిపోతే దేవుడికి ఇంకా చెప్పాలంటే అంతే, ఒక మాట చెప్తారు అంతే, అంతే మీరు చెప్పడానికి ఇంకేం లేదు. ఒకవేళ వింటే ఇక చెప్పడానికి ఉంటుంది కానీ నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవడానికి నాకు మళ్ళీ ఆరాధనకి టైం అయిపోతుందని నేను స్పీచ్ వెళ్ళిపోతాను. కానీ ఈ మాట చెప్పకుండా మాత్రం ఉంది. ఎందుకంటే ఆ మాట్లాడే సమయంలోనే వాళ్ళు మనతో మాట్లాడే కన్నా మనము వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యం. చూసారా, దేవుని యొక్క ప్రణాళిక జరగాలి. ఎప్పుడు జరిగింది? పిల్లలటంలా అక్కడే ఉంటున్నారు, ఆ సంఘంలోనే ఉంటున్నారు, అందరికి కూడా చక్కగా ఉన్నది, డబ్బులు ఉన్నాయి, తినడానికి ఉంది, అన్ని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్తారు? వేరే దగ్గరికి వెళ్తామండి వెళ్తారు. కానీ అందుకే దేవుడి వ్యక్తులు లేపు సౌలు వచ్చి సంఘాలు హింసించడం మొదలు పెట్టారు. ఆటోమేటిక్ గా సంఘం చదివిపోయింది. కొంతమంది యూదులకు వెళ్ళిపోయారు, కొంతమంది సమరికి వెళ్ళిపోయారు. ఉందా మాట చదివారా? ఉందా? ఎస్. మరి వెళ్ళిపోయిన వారు ఏం చేస్తున్నారు తెలుసా? హాయి ఇల్లు కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళిపోయాం కదా, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాం, మేము వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాం. అవి ఏం చేస్తున్నారు వాళ్ళు? చదవండి, 4వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 4వ వచనం. కాబట్టి చదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండేది. దేవునికి స్తోత్రము చెబుదామా? అదండి దేవుని ప్రణాళిక. చదరిపోయిన వారు ఏం చేస్తున్నారు? సువార్త వాక్యమును వారు ప్రకటిస్తున్నారు. వారు ప్రకటిస్తూ సంచారం చేయడం మొదలు పెట్టారు. ఇల్లు కట్టుకోవట్లేదు, యోధే గెలిపి ఇల్లు కట్టుకోలేదు, సమరయ పట్టణానికి గెలిపి ఇల్లు కట్టుకోలేదు. వారు వెళ్ళిపోతున్నారు. ఒక సంచార జీవులు. సంచార జీవులు అంటే ఎవరు? సంచార జీవులు వాళ్ళకి ఇంకా వెళ్ళిపోవడమే ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ ఆగదు. ఒక ప్లేస్ లో వారికి స్థిరత్వం ఉండదు, వారు తిరుగుతూనే ఉంటారు. ఇదే దేవుడి కోరేది. ఒక ప్రాంతంలో సెటిల్ అయిపోవడం కాదు దేవుని యొక్క ప్రణాళిక. మనము వెళుతూ 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 అంటే ఇంటి దగ్గరే ఉంటాం, రోజు కూడా నీ యొక్క పరిచయం ఏంటి? సువార్త పరిచయం. అది చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. అలా చేయడానికి ఈ వ్యక్తిని వాడుకున్నాడు. ఏ వ్యక్తి? ఆ వ్యక్తి సౌలు. ఒక రోజు ఈ వ్యక్తిని దేవుడు పడుతున్నాడు. ఎలా తెలుసా? ఈ వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు, డమాస్కస్ అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ డమాస్కస్ ప్రాంతంలోకి వెళ్తుంటే ఇతను ఒక వ్యక్తి. ఎలాంటి వ్యక్తి తెలుసా? చాలా కోపిష్టి అయిన వ్యక్తి. ఈ వ్యక్తి, ఇతనికి చాలా కోపం ఎక్కువ, ఇతను చాలా పటిష్టమైన ఒక వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. మత సంబంధమైన వ్యక్తి. ఈ వ్యక్తి మతానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఏ మతం తెలుసా? యూదా మతం. మత పిచ్చోడు ఈ వ్యక్తి. సౌలు మత పిచ్చోడు. మతం కోసం ఏదైనా చేస్తాడు. ఈరోజు లేదు, చాలా మంది లేదా? మతం కోసం ఏదైనా చేస్తాడు, చంపమని చంపలేదు. అలాంటి వ్యక్తి సౌలు. అలాంటి వ్యక్తి గుర్రం మీద వెళ్తున్నాడు. ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఎందుకు తెలుసా? అక్కడ కూడా యేసయ్య శిష్యులు ఉన్నారు, యేసయ్య నమ్ముకున్న వారు ఉన్నారు. వారిని చంపాలి అని ఆ ప్రాంతానికి వెళ్తుంటే మధ్యలో అతనితో పాటు చాలా మంది చుట్టూ కూడా మనుషులు ఉన్నారు. మధ్యలోకి వచ్చేసరికి ఒక భయంకర వెలుగు ప్రకాశించడం మొదలు పెట్టింది. ఆ వెలుగుకి ఈ గుర్రం మీద ఈ వ్యక్తి సౌలు కింద పడిపోయాడు. అలా చూస్తూ ఉన్నాడు. వెలుగు చూస్తూ ఉంటే ఆ వెలుగుకి 2 కళ్ళు కూడా గురుడితనంతో కళ్ళు కనబడుతుందా? స్వామి పడుతుంది, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెవరు అని అడుగుతున్నాడు. నేను యేసును. నువ్వు హింసిస్తున్నావే, యేసును నేనే అనగానే ఆయన వెంటనే అడుగుతున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు అంటే, నువ్వు పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణంలో నువ్వేం చేయాలో నేను చెప్తాను నీకు అన్నాడు. ఆ పక్కన వ్యక్తికి సహాయం చేశారు, అతను లేపారు, అలా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక వ్యక్తి వచ్చాడు, పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడడం అనుకుంటాడు. అతని పేరు అన్ని. అయ్యా నువ్వు వెళ్ళు, నీ పట్టణానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరయ్యా? ఏ వ్యక్తి వచ్చారయ్యా? మాకు సహాయం చేయడానికి ఎవరైనా వచ్చారా అని అడుగుతుంటే ఎవరు రాలేదయ్యా, నీకోసం సౌలు వచ్చాడు అనగానే భయపడిపోతున్నాడు. అయ్యా ఏంటయ్యా మంచి వారు చెప్తావు అంటే చెడ్డ వారు చెప్పు. ఆ సౌలు ఎలాంటి వాడు? అందరిని చంపేస్తున్నాడు. యెరూషలేములో సంఘాన్ని డిస్టర్బ్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి. అనేక మంది చంపేశాడు వ్యక్తి. స్టెఫెన్ని చంపేశాడు. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాడేమంటే చంపడయ్యా వెళ్ళు. అతను ప్రార్థన చేస్తాడు. లేచాడు, అని వచ్చాడు. సౌలా, బ్రదర్ సౌలా అని పిలిచాడు. అతన్ని చేయి పెట్టాడు. నీ యొక్క కను దృష్టి నుండి నీవు చూపు పొందు అన్నాడు. ఇమ్మీడియట్ గా పొరల వంటివి రాలిపోయాయి.
అతనికి వెంటనే స్వస్థత కలిగింది. వేదిక దేవునికి స్తోత్రమా. ఆయన స్వస్థపరిచేది కళ్ళకు ఆయన తీసాడు. మళ్ళీ కళ్ళకు వచ్చి ఆయన గాయం చేసేది ఆయనే, గాయాన్ని స్వస్థపరిచేది గాయాన్ని చేసేది ఆయనే, గాయాన్ని మార్పేది కూడా ఆయన మాత్రం. ఎందుకు గాయం చేస్తాడు? ఎందుకు గాయం చేస్తాడు? ఆపరేషన్ అంటే ఏంటి? గాయమే కదా. ఆపరేషన్ ఏదో ఆపరేషన్, గుండె ఆపరేషన్ ఏదైనా అది గాయం. గుండెని బట్టి కట్ చేసి చేస్తాయి, అంటే అది గాయం. ఎందుకు గాయం చేస్తారు? ఏవే డాక్టర్ గారు మీకు గుడ్డు లేదా, నేను బాగున్నాను మీరు కోరుకోవట్లేదా, ఇంత పెద్ద గాయం చేస్తామని అడిగితే ఏమంటే తెలుసా, నేను గాయం చేయడం నీకు మంచిది, నీకు మంచిది. ఈ గాయం ఎంత ఎలకాలం ఉండదు. ఈ గాయాన్ని నేను మళ్ళా బాగు చేస్తాను. 2 గంటలు ఆపరేషన్ అవుతుంది. ఆ 2 గంటలు కూడా అన్కాన్షియస్ వెళ్ళిపోతారు వ్యక్తి. 2 గంటల తర్వాత ఆ గాయం ఏమో తెలుసా, పూడ్చబడుతుంది. ఆ గాయం తర్వాత మెల్లగా నడుస్తావు. గర్వంతో నడుస్తావు ఇప్పుడు, అందరిలాగా వేల వీగి నడుస్తావు ఇప్పుడు. అవును, అయితే ఏమవుతుంది, మళ్ళా ఈ గాయం ఏమవుతుంది, రేగిపోతుంది. అదే దేవుడు చేస్తాడు. ఒక వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం తెలుసా, ఫస్ట్ గాయపరుస్తాడు. ఈ వ్యక్తి గర్వంతో ఉన్నాడు. మత గర్వం, కుల గర్వం, కొంతమందికి మత గర్వం, వారికి ఉన్న ఆసక్తి ఎలా ఉంటుందంటే వారు దేనికైనా రెడీ అయినట్టు ఉంటుంది. ఇలాంటి వ్యక్తి దేవుడు వారి జీవితంలో ఖచ్చితంగా ఏం చేశాడు, జోక్యం చేశాడు, గాయం చేశాడు. 2 కళ్ళు పోయాయి, గుడ్డివాడు అయిపోయాడు. రోడ్డు మీద ఏమీ కనబడటం లేదు, ఏమీ కనబడుతుంది. కానీ అదే యేసయ్య మరలా బాగు చేశాడు, ప్రార్థన ద్వారా బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రార్థన 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 ఏం చేస్తే తెలుసా, నీకున్న గాయాన్ని మార్పుతుంది. ప్రార్థన ఏం చేస్తే తెలుసా, నీకు సమాధానం కలిగిస్తుంది. ప్రార్థన అలాంటిది తెలుసా, ఇట్స్ అ మెడిసిన్. మెడిసిన్ అంటే గాయాన్ని మార్పడానికి ఏమి ఇచ్చుకుంటా, మెడిసిన్. మరి ఎందుకు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. గుడ్డివాడు అయిపోయాడు సౌలు, దేవుడు మాట్లాడుతున్నాడు. అని అనయ్య వెళ్ళు, సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా సంఘాన్ని హింసించినాడు, అతను చాలా భయంకరమైన వాడు అని అంటుంటే, వెళ్ళి ప్రార్థన చెయ్యి, వెళ్ళి అతని చేతులు చాలు, అతను ఎలా వాడుకోవాలని తెలుసు అన్నాడు. వెళ్ళాడు, సౌలుకి చేయి పెట్టాడు, అప్పులు రాలిపోయాయి. లేచి వెంటనే వెళ్ళిపోయి స్వాగతం యేసే క్రీస్తు అని బోధిస్తూ ఉంటే దేవుడు నవ్వాడు. సౌలా ఆపేసి నువ్వేం చెప్పలేదు, నువ్వు చెప్పినా నమ్మేవాడు ఎవరు లేదు. దేవుడు అన్నాడు, మరి మీరు అలాగే ఫస్ట్ మీరు మరి మమ్మల్ని చెప్పమంటారు, అదే కదా దేవునికి అది చెప్పాలి, దానికి సమయం ఉంది. ఎలాంటి సమయం చెప్పమంటారా? బాగా ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు, చాలా బాగుంది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ చూడడానికి చాలా అందంగా ఉంది. నా చూడండి, ఐస్ క్రీమ్ ఎలా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది. తీసుకుంటే బా ఎంత టేస్ట్ ఉండదు, అంత టేస్ట్. అమూల్ ఐస్ క్రీమ్ అనుకోవచ్చు, అమూల్ చాలా బాగుంటుంది కదా. వీళ్ళందరూ కూడా స్కూల్ దగ్గర ఆ సౌండ్ విని, బెల్ సౌండ్ విని ఒక్కొక్క వ్యక్తి బిల్డింగ్ దిగి వస్తున్నాడు. వచ్చి ఆ యొక్క ఐస్ క్రీమ్ యొక్క బండి దగ్గరికి వస్తున్నాడు, చీ అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంక పనులే, ఐస్ క్రీమ్ చాలా బాగుంది, ఎలా పట్టుకుని ఐస్ క్రీమ్ అంటున్నాడు. చూడడానికి చాలా బాగుంది, కవర్ అంతా బాగుంది, కానీ అక్కడ రాగా చీ అనుకుంటే వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా చీ అంటే చెప్పి మరొక అబ్బాయి వచ్చాడు. మరొక అబ్బాయి వచ్చి ఐస్ క్రీమ్ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి అతను కూడా కొనకుండా, డబ్బులున్నాయి చేతులు, డబ్బులున్నాయి, చీ అనుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు. అలా మూడో వచ్చాడు, చూశాడు ఐస్ క్రీమ్, చూశాడు ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది, ఆ చీ ఇలా పట్టుకున్నాడు, చీ అనుకుంటూ మూడో వ్యక్తి వెళ్ళిపోయాడు. 4 అర్థం కాలే, మంచి ఐస్ క్రీమ్ అది చాలా బాగుంది అన్నారు. ఎక్కడ నిలబడి చూసినండి ఏమన్నారు, అలాగా నోరు చాలా ఊరిపోయింది, చాలా ఏమంటారు చాలా నోరు ఊరుతుంది. అందరూ వచ్చేసరికి 4 అర్థం కాలే, కానీ ఎవరు కొనకుండా వచ్చారని చెప్పి ఆ 4 మెట్లు దిగి దగ్గరికి వచ్చాడు. ఆడు కూడా చూశాడు, చూసి చీ అన్నాడు. ఎందుకు తెలుసా, ఆ ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి అలా కుష్ఠరోగి, చేయంత కూడా బ్లడ్, ఆ రసి చీము కారుతూ ఉంది. కుష్ఠరోగి చేతులు అంటే అలా ఉంది. దాంతో పట్టుకున్నాడు.
ఐస్ క్రీమ్ చాలా బాగుంది, కానీ అమ్మే వ్యక్తి ఎవరు? సువార్త చాలా బాగుంది, సువార్త చెప్పే వ్యక్తి నీతిమంతుడు కాదు. పాపంలో ఇంకా చర్చికి వస్తున్నాడు కానీ పాపం చేస్తున్నాయి. ఇప్పుడు సువార్తకి ఏమన్నా కానీ అందుకే నీవు సువార్త చెప్పే ముందు నీ జీవితాన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. పౌలా నువ్వు ఎన్ని చెప్పినా కూడా అక్కడ నమ్మేవాడు ఎవడు లేడు. ఏం ప్రభు అంటే నీ జీవితము ఇప్పుడే వచ్చిందంతే. ఇప్పుడే నువ్వేమయ్యావు? రక్షణ పొందావు అంతే. నువ్వు ఇంకా విశ్వాసంలో జీవించలే. ఎప్పుడు ఏం చెప్తావు నువ్వు? యేసు ప్రభు వారు నీ జీవితంలో ఏం చేశాడంటే ఏం చెప్తావు? ఏం చేయాలో చెప్తావు అంతే. అంతకుమించి ఏం చెప్పడానికి లేదు. కాబట్టి నువ్వు రా, కొన్ని సంవత్సరాలు నాతో కూడా గడుపు. 14 సంవత్సరాలు గడిపాడు. వేరే దేశానికి వెళ్ళిపోయాడు, అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు అక్కడ దేవునితో సాంగత్యం చేశాడు, దేవునితో ప్రార్థన చేశాడు. సువార్త చెప్పలే, దేవునితో గడిపాడు. ఆ తర్వాత వచ్చి ఈ మాట చెప్తున్నాడు, నేను జీవించేవాడు నేను కాదండి, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? గమనించారా? అంటే ఈ మాట చూడండి, ఏంటిది? ఏంటది చెప్పండి మళ్ళీ ఒకసారి. నేను అనేది అహం. స్వయం అంటారు. నేను అనేది ఉండకూడదు మన జీవితంలో, మనము అనేది ఉండాలి. నేను అనేది ఉండకూడదు. నేను, నా కుటుంబము, నా బిడ్డలు అని చాలా మంది చెప్తూ ఉంటారు. దాని పేరే గర్వం. నేను అనేది ఏమవ్వాలి? క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. నేను అనేది ఉండకూడదు. మనము అని అంటారు ఎవరు? లోకస్తులు. నేను అనకూడదు, మనం అంటారు. కానీ యేసు అంటాడు, నేను అనకూడదు, మనం అనకూడదు, క్రీస్తు అని మాత్రమే అనాలి. ఎవరు అనాలి ఈ రోజు నుండి? నేను కాదు. అక్కడ ఉంది కదా, ఇకను జీవించువాడను నేను కాను. నేను అనేది కాదు. ఎవరు జీవిస్తున్నారంట? క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఈ లెవెల్లోకి రావాలి. అది కింద చెప్పిన సంఘం ఎవరిది? నాది కాదు, ఆయనది. కుటుంబం ఎవరిది? నాది కాదు, ఆయనది. భార్య ఎవరు? నాదే, కానీ ఆయన ఇచ్చింది. లేకపోతే పిల్లలు ఆయన ఇచ్చింది. సరే, ఎలా మారిపోయింది ఆ పదజాలం? ఎలా మారిపోయింది? మనకున్న టీవీ కానీ, మనకున్న ఫ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా అడిగితే ఎవరు నాది అనకూడదు. ఇంకా ఎవరిది? ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవి అని మాట చెప్పగలగాలి. అప్పుడే క్రీస్తుతో కూడా నేను అనేది సిలువ వేయబడింది. ఈరోజు నా అంశం ఏంటంటే, ఈ సిలువ ఏం చేయబోతుందో చిన్న వీడియో చూద్దాము. తర్వాత నేను ఒక వాక్యానికి వెళ్ళలేదు, ఇప్పటివరకు ఎంత ఇంట్రొడక్షన్ వాక్యం ఇది చూడండి ఒకసారి. ఆ వ్యక్తి యేసు ప్రభువుతో నడుస్తున్నాడు, మనం కూడా నడుస్తున్నాం. యేసు ప్రభువుతో నడుస్తూ ఉన్నాడు. ఆయన చేయి చాలా బాగుంది. సగం దూరం వచ్చేసరికి అక్కడ ఒక బోర్డు కనపడింది. ఏమని బోర్డు? ఫన్ అనే బోర్డు కనపడింది. చూడగానే ప్రభా ఒకసారి ఇక్కడే ఉండు, నేను అక్కడికి వెళ్ళొస్తానని చెప్పి, ప్రభా ఇప్పుడు వచ్చేస్తానని చెప్పి బయలుదేరాడు. ఎక్కడుందో ఫన్ కోసం వెళ్తూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు అక్కడే ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు, ఇంకా దూరం వెళ్ళిపోయాడు. గమనించండి, ఎన్ని మలుపులు తిరిగాడు, కానీ ఆ ఫన్ అనేది ఎక్కడ కనపడలే, ఇంకా కనపడలే. ఫన్ కోసం చూస్తున్నాడు. అలిసిపోయాడు, వేలాడుతూ ఉన్నాడు. ఏమీ రాలేదు నాకు అని చెప్పి మళ్ళా వెనక్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. యేసు ఎక్కడైతే విడిచిపెట్టేస్తున్నావు అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టి ఆ ప్లేస్ కి వెళ్తున్నాడు, ఆ ప్రదేశానికి వెళ్తున్నాడు. ఆ ప్రదేశం రాగానే యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయన చూడగానే సంతోషం వేసింది. ఎందుకు తెలుసా? ఆయన ఒక టెంట్ వేసుకుని ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు యేసయ్య? టెంట్ వేసుకుని అబ్బాయి మళ్ళా నా దగ్గరికి వస్తాడు కదా అని
చూస్తూనే ఉన్నాను. మీకు కనపడలేదా? సారీ అయిపోయింది వీడియో. ఓకే, అది ఇక్కడ ఉండాలని ఆశపడుతున్నాను. ఓకే, ఇది ఏమర్థమైంది? ఒకసారి ఆ వీడియో చూసారు కదా, చూస్తుంటాం. ఒక వ్యక్తి యేసు ప్రభువుతో నడుస్తున్నాడు. ఇక్కడ కూర్చుని మనందరం కూడా యేసు ప్రభు నడుస్తున్నాం. ఒప్పుకుంటారా? నడుస్తున్నాం. సడన్ గా ఒక బోర్డు కనపడింది. ఏ బోర్డు అది? ఫన్ అనే బోర్డు కనపడింది. ఆనందం, ఎంటర్టైన్మెంట్. ఇంకా మన భాష చెప్పాలంటే మద్దిపాలెం దగ్గర ఉన్న సిఎంఆర్ అని కనపడింది. ఏంటి మద్దిపాలెం దగ్గర సిఎంఆర్? వెళ్ళదు ఇప్పుడైనా? వెళ్ళలేదు మరి చెప్పట్లేదు. వెళ్ళారా? చాలా బాగుంటుంది కదా. 4 ఫ్లోర్స్ ఎన్నో ఉన్నాయి. ఆటలు ఉంటాయి, ఏదో జరగచ్చు మొత్తం అంతా కదా. అలాంటిది ఏదో ఫన్ అని కనపడింది. ఇప్పుడు వ్యక్తి ఏం చేద్దా? యేసు ప్రభు చేయవలసి ఇప్పుడే వస్తాడు అని వెళ్ళడం ప్రారంభించాడు. బాగా వెళ్ళి దీన్ని ఏమంటావు చెప్తాను. అలా వెళ్ళిపోతున్నాడు. ఎంత దూరం వెళ్ళినా బాగా వినండి, ఎంత దూరం వెళ్ళినా ఆనందం కనపడలేదు. బాబుని అప్పుడప్పుడు ఒకసారి సీఎం తీసుకెళ్ళండి. నేను మా మిస్సెస్ ఎప్పుడైనా సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందం కనపడలేమో అని ముఖంలో చూస్తూనే ఉంటాను నేను. ఆనందం కనపడదు. అక్కడ నా గేమ్స్ అన్ని కవర్ చేస్తాడు. మళ్ళీ అంటాడు ఏమనిచ్చినా కూడా ఏమి ఆడిపోతాడు అంటే మంచిగా. మా మమ్మీ కూడా అడుగుతుంది, ఇది తీసుకెళ్ళాం వేస్ట్, అక్కడ తీసుకెళ్ళాం కానీ ఏం కనపడలేదు ముఖంలో ఆనందం. ఆడొకటి కాదు, మీ బిడ్డలు కూడా సేమ్ అదే అనుకుంటా కదా. ఎన్ని కొనిచ్చినా ఆనందం మాత్రం కనపడదండి. ఆ ఉండదు. ఏమి చెప్పమంటారా? ఈ లోకం అటువంటిది. ఈ లోకంలో ఉన్న ఆనందం అటువంటిది. అది నీకు నిజమైన ఆనందం ఇవ్వదు. నువ్వెంత ట్రై చేయగాక, నువ్వెంత ట్రై చేసినా ఈ లోకం యొక్క ఆనందం అనేది నీకు దక్కడము అసాధ్యం. ఎందుకో తెలుసా? అసలు లోకంలో ఆనందం ఉంటే కదా ఆనందం అనుకుంటున్నావు, నువ్వు ఆనందం లేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఆనందం కోసం. అంతేనా? ఇప్పుడు ఉదయకాలం 9 గంటలకు వెళ్తాం, లేదా 7 గంటలకు వెళ్తాం, సాయంత్రం ఎప్పుడో 7 గంటలకు వస్తాం. దేనికోసం వెళ్తాం? మనము కష్టపడి కుటుంబాన్ని పోషించి వారందరినీ కూడా ఆనందంతో నింపడానికి కదా. కానీ ఆనందం ఉంటుందా అంటే ఉండదు. నిజం ఒప్పుకోవాలి, ఉండదు. ఎంత కష్టపడినా, ఎంత చెమటూర్చినా నీవు జీవితాంతం కష్టపడుగాక, బట్ స్టిల్ నీకు ఆనందము దొరకదు. ఎందుకో తెలుసా? యేసయ్యలోనే నిజమైన ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం చెప్తావా? యేసయ్యలో ఉండు. ఇప్పుడు నువ్వేదైనా పని చెయ్యు, ఆనందం దొరుకుతుంది. యేసయ్యలో లేకుండా నీ అంతట నీవు తీర్మానాలు తీసుకుని నీ అంతట నీవు దేవుని విడిచిపెట్టేస్తే ఆనందం దొరకదు. ఆ విడిచిపెట్టడాన్ని ఏమంటామంటే రాజీ పడుట. ఇది నా అంశం. దీనికోసం ఇంతవరకు చెప్పాను. ఇది అంశం, రాజీ పడుట. ఈరోజు అంశం ఏం తెలుసా? కాంప్రమైజింగ్. రాజీ పడిపోతున్నాం. ఉదయకాలం లేచిన వెంటనే బైబిల్ చదవాలి, కానీ న్యూస్ పేపర్ చదువుతున్నాం. కారణం రాజీ పడిపోతున్నాం. ఉదయకాలం లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి, కానీ మోకరించి ప్రార్థన చేయటం లే. ఏం చేస్తున్నాం మనము? రాజీ పడిపోతున్నాం. ఉదయకాలం లేచిన వెంటనే దేవుడితో గడపడం లేదు, మనుషులతో గడుపుతున్నాం, రాజీ పడిపోతున్నా. వాక్యాన్ని చదవటం లేదు, రాజీ పడిపోతున్నా. సంఘానికి రావటం లేదు. ఏదో ఒక పనిని బట్టి మనం ఏం చేస్తున్నామో రాజీ పడిపోతున్నాం. ఈ రోజు అనేక మంది రాజీ పడిపోతున్నారు. దేనికి వెళ్ళిపోతున్నారు తెలుసా? వారి యొక్క జీవితము గందరగోళానికి నడిపిస్తూ ఉన్నారు. గందరగోళం అయిపోతుంది. ఏమి చేయాలి అర్థం కావటం లే.
వాళ్ళు ఎంతో ట్రై చేస్తున్నారు, ఏనేనో ట్రై చేస్తున్నారు, కానీ గందరగోళం నుండి బయటికి రాలేకపోతున్నారు. ఈ రోజు ఎంతమంది రాజీ పడుతున్నారో, రాజీ పడొద్దని మరొకసారి మీతో మనవి చేస్తున్నాను. రాజీ పడటం ఎలా ప్రారంభమవుతుంది తెలుసా? మొట్టమొదటి పాయింట్, రాజీ పడుట మనుషుల భయంతో మొదలవుతుంది. చదవండి గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11 నుండి. అయితే కేఫా అంత్యొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబునద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఒకసారి వెళ్తాం. ఇది అర్థం అవ్వాలంటే దీని స్టోరీ చెప్తే అర్థమవుతుంది. కేఫా అంటే ఎవరో కాదండి, పేతురు. ఒకరోజు పేతురుకి పౌలుకి గొడవ వచ్చింది. పేతురు ఏమో యేసు ప్రభు శిష్యుడు, పౌలేమో అప్పుడే వచ్చిన శిష్యుడు. యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుడు ఎవరంటే పేతురు. ఈ పేతురుని తిట్టాడు పౌలు. అదే ఇప్పుడు చదువుకున్న మాట. నేను ఎదిరించి నేను మాట చదివారా ఉందా? ముఖాముఖిగా అతనిని ఎదిరించి చదివారా ఉందా? ఆ మాట ఇక్కడ చూడండి. కనుక నేను ముఖాముఖిగా అతని ఎదిరించి, ముఖాముఖిగా ఇలా చూస్తూ తిట్టాడంట పౌలు పేతుని తిట్టాడంట. ఎందుకు తిట్టాడు? బాగా వినండి. ఇప్పుడు ఈ మాట చెప్తాను, నీకు అర్థమవుతుంది. దేవుడు పేతుతో మాట్లాడాడు. బాగా ఏమని మాట్లాడు తెలుసా? ఎవడు కూడా పేతుడు కాదు అని మాట్లాడాడు. పేతుడికి ఒక బుద్ధి ఉంది. ఏ బుద్ధి తెలుసా? నా భాష చెప్పాలంటే కులం బుద్ధి. ఏ బుద్ధి ఉంది? ఆ పేతుడు ఎవరి కులమో వాళ్ళని భోజనం చేస్తుంది, ఎవరికి భోజనం చేస్తుంది. పేతుడికి ఉంది. కొర్నేలి అన్యుడు, పేతురు ఎవరు? యూదుడు. బాగా కొర్నేలి అనే వ్యక్తి ఇటలీ అనే దేశంలో ఉన్నాడు. అతను అన్యుడు. పేతురేమో యూదుడు. బాగా గుర్తుపెట్టుకోండి, యూదుడు వేరే వాళ్ళు భోజనం వాళ్ళకి వాళ్ళ దాంట్లోనే వాళ్ళ జాతి వాళ్ళతోనే చేస్తారు భోజనం. కానీ దేవుని ఉద్దేశం తెలుసా? అందరూ సమానం. దేవుని ఉద్దేశం యూదులకు ఉంది. యూదులు వేరే వాళ్ళు భోజనం, అందుకే పేతురు కూడా వేరే వాళ్ళు భోజనం. ఇప్పుడు కొన్నేళ్ళు వాళ్ళ ఇంటికి పేతురు రావాలి. బాగుంది. ఇప్పుడు ముందే వచ్చేసి పేతురు గారు కొన్నేళ్ళు పిలుస్తున్నారంటే పేతురు చచ్చిన గారు. ఎందుకు? కొన్నేళ్ళు ఎవరు? అని. సో కొన్నేళ్ళు ఇక్కడికి రాకముందే దేవుడు పేతుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తెలుసా? పేతురు నాడి మీదకి వెళ్ళిపోయింది. ఆకలిస్తాం, భయంకరమైన ఆకలిస్తాం. ఆకలిస్తుంటే కింద ఆ భోజనం ప్రిపేర్ చేస్తారు ఇంటి వారు. ఇతను పైన అటు ఇటు వెళ్తూ ప్రార్థన చేస్తుంటే అతను దర్శనాన్ని చూడ మొదలు పెట్టాడు. బాగా ఆ దర్శనంలో 4 చెంగులు పట్టిన ఒక దుప్పటి దిగుతుంది ఆకాశం. ఎన్ని? 4 చెంగులు. ఇలా 1 2 3 4 చెంగులు పట్టిన దుప్పటి అలా దిగుతుంది. అలా దిగి కిందకు వచ్చేది పేతురు ముందు నిలబడి. అందులో జంతువులు ఉన్నాయి. మాంసం కాదు, జంతువులే, బతికిన జంతువులే ఉన్నాయి. అన్ని కూడా కుక్క, నక్క, పిల్లి, అన్ని రకాలు ఉన్నాయి. స్వరం పడుతుంది, ఏ పేతురు నువ్వు లేచి వీటన్నిటి కూడా చంపుకుని తిను అని ఒక స్వరం పడుతుంది. పేతురు అన్నాడు, ఏంటి ప్రభువా వీటిని తినమంతం ఏంటి? ఇవి అసహ్యమైన జంతువులు, నా నోట్లో ఎప్పుడు కూడా పడలేదు అని అన్నాడు. దేవుడు అన్నాడు, నేను పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రం అంటావా అని స్వరం. మళ్ళా 2సారి వినపడి పేతురు లేచి చంపుకుని తిను. అలాగే 3 సార్లు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. బాగున్నారు ఈ మాటలు. ఏమన్నాడు? ఈ అపవిత్రమైన జంతువులు అంటావా, నేను పవిత్రం చేసిన వాటిని. అంటే కులము అనేది భయంకరమైన చెడ్డది. దేవుడు అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం. ఇదండి క్రైస్తవులుగా నేర్చుకోవాల్సిన పద్ధతి. పేతుడు అలా నేర్చుకోలే. యూదులతోనే ఫోన్ చేస్తాడు, వేరే వాళ్ళు ఫోన్ చేయడు పేతుడు. అది ఉంది. అందుకే దేవుడు దర్శనం ఇచ్చి 3 సార్లు ఆ దర్శనాన్ని రెట్టింపు చేశాడు. తిను అంటే తిన్నాడు,
తెల్లరు, చివరికి తెల్లరు. 3 సార్లు కూడా దేవుడు అన్నాడు, నేను పవిత్రం చేసిన జంతువులు నువ్వు తిన్నంటావా అన్నాడు. తెల్లది కదా. ఆ చివరికి ఆ యొక్క దుప్పటిలా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తలుపు కొట్టారు. తలుపు కొడుతుంటే ఎవరు చేస్తారా అని అనుకుంటుంటే ఈలోపు ఇంటి వారందరూ వచ్చారు. అయ్యా పేతురు గారు, మీకోసం ఎవరు వచ్చారు అనగానే పేతురు అనుకుంటాడు, ఎవరు వచ్చారు నా కోసం అని మాట్లాడుకుంటూ వస్తుంటే లోపల పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పేతురు, వేమి సందేహపడద్దు, మాతో వెళ్ళాలి అన్నాడు. దిగాని వారు అన్నారు, అయ్యా కొన్నేళ్ళు మమ్మల్ని పంపించారు. ఎవరు కొన్నేళ్ళు అన్నాడు. ఎవరు కాదయ్యా, రోమన్ శతాధిపతి. రోమా అది అన్యుడు కదా. లేకపోతే దేవుడు ఏమన్నాడు, నువ్వు సందేహించకుండా ఒక వీళ్ళనగానే ఏం మాట్లాడలేదు. ఇలాగ వాటి పాటు ఎదిలి వెళ్ళిపోయాడు. వారితో మాట్లాడాడు. కొన్నేళ్ళకి వాక్యం చెప్పాడు. కొన్నేళ్ళకి బంధువులకు వాక్యం చెప్పాడు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ మాట చదవండి. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక్క మాట చదువుకుని ముందుకెళ్తారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు ఏమంటాడు చూడండి పేతురు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వాటిని ముట్టుకొంటైనను యూదులకి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏమన్నాడు పేతురు? ఎవరు కూడా అపవిత్రుడు కాదు, అందరూ పవిత్రుడు అని చెప్పాలి. ఏ వ్యక్తి అపవిత్రుడు కాదు, అందరూ కూడా పవిత్రులే. అందరినీ ప్రేమించాలి. అందరినీ కూడా మనం ఏం చేయాలి? వారికి ఫ్రెండ్షిప్. ఈరోజు ఏ రోజు ఇది? ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు. ఫ్రెండ్షిప్ డే. ఆ వ్యక్తి డబ్బు ఉంటేనే ఫ్రెండ్షిప్. అలా అయిపోయింది ఈరోజు. డబ్బు లేకపోతే నో ఫ్రెండ్షిప్. ఆ వ్యక్తి మా కులం వాడైతేనే ఫ్రెండ్షిప్, వేరే వాడైతే పేరు అంటున్నాడు, మేము అలా ఉండేవాళ్ళం. మేము అన్ని జాతి వాళ్ళతో సహవాసం చేయకూడదు, భోజనం చేయకూడదు, చివరికి ఇలా ముట్టుకోవడానికి వీలు. కానీ అది ధర్మం కాదంట. ఎవరికి? యూదులకి. అలా ముట్టుకోవడం ధర్మం కాదంట. కాబట్టి దేవుడు ఒక విషయాన్ని చూపించాడు నాకు. ఏ మనిషి కూడా నిషేధింపబడిన వాడు కాదు. అందరూ కూడా దేవునికి కావాలి. అందరూ దేవునికి ఆకర్షణ. ఆ విషయాన్ని దేవుడు నాకు చూపించాడు. అందుకే అర్థమేం చెప్పలేదు. నేను వచ్చేసాను మీ దగ్గరికి, చెప్పండి ఎందుకు పిలిచారంటే అప్పుడు కొన్ని చెప్తారయ్యా దేవుడితో మాట్లాడాడు, మిమ్మల్ని పిలవమని చెప్పి మీరేం చెప్తారో చెప్పండి, నేను వింటాను అంతే. వెంటనే యేసు ప్రభువుని చెప్పడం మొదలు పెట్టాడు. వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తుంటే పరిశుద్ధాత్ముడు వారి మీదకి బలంగా దిగి రావడం చూశారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాను. అర్థమైందా? ఇది స్టోరీ. అయితే మరి ఎందుకు ఇటువంటి వ్యక్తిని పేతురుని తిట్టాడు? అవును, అది చెప్పి నేను ముగిస్తాను సమయం. ఇప్పుడు దేవుడు చూపించాడు కదా. ఏమని చూపించాడు? అందరూ సమానంగా చూపించాడు కదా. ఇప్పుడు ధైర్యంగా పేతురు ఏం చేయాలి? దానికోసం నిలబడాలి కదా. ఎవరో ఏమనుకుంటారేమో అని చెప్పి ఒకరోజు భోజనం చేస్తాడు వేరే దగ్గర. బాగా అర్జున్ దగ్గర భోజనం చేస్తుంటే ఇలా భోజనం చేస్తున్నప్పుడు సదాగా చూసేసరికి కొంతమంది యూదులు పెద్దలు అక్కడ రావడం మొదలుపెట్టారు. యూదులు పెద్దలు వాళ్ళు చూసి ఇలా మూర్తి చూసుకుని పక్కన అప్పుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసేసి ఇలా చూసాడో లేదో కొంతమంది రావడం మొదలు పెట్టాడు. అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. టీచర్ రాగానే చదువులను టీచర్ కనబడతారు. ఇలాగా ఆ టీచర్ రాగానే వెంటనే ఆడుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? గబాలు మూసేస్తాడు. లేకపోతే ఎవరో సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఏమో పాస్టర్ గారు బైక్ మీద వెళ్తున్నారు, పాస్టర్ గారిని చూడగానే సిగరెట్ తీసి వెళ్తుంది. ఏమి అడగనండి. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పేరు అదే చేశాడు. పేరు ఇలా తింటున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, అన్ని జనంతో ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు? ఫోన్ చేయొచ్చు అని దేవుడు చెప్పాడు కదా, చేస్తున్నాడు. మరి చేసినప్పుడు వాడెవరిని చూసి ఎందుకు పక్కెళ్ళాలి అని చేస్తున్నాడు. వాళ్ళని చూడగానే మూడు తెలుసుకుని పక్కెళ్తున్నాడు.
అందులో పిలుస్తున్నారు, రే పేతురు రండి, ఏ మధ్య వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఇదంతా చూసిన వ్యక్తి ఎవరు తెలుసా? సౌలు చూస్తున్నాడు. అంత్యోకయ అనే ప్లేస్ కి ఈ సౌలు కూడా వచ్చాడు. సౌలు చూస్తుండగానే పేతురు ఏం చేశాడు తెలుసా? యాక్టింగ్ చేశాడు. ఏం చేశాడు? దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నువ్వు దాని గురించి స్థిరంగా నిలబడాలి. దేవుని కోసం స్థిరంగా నిలబడాలి. ఎవరి మధ్య వచ్చినా కూడా శరీరానికి వీలేదు. మనుషుల యొక్క భయంతోనే ప్రారంభమవుతుంది రాజు. నువ్వెందుకు ప్రార్థన ఆపేసావో తెలుసా? భయం. మీ పేరెంట్స్ ఏమనుకుంటారు ఏమో. నువ్వెందుకు ప్రార్థన ఆపేసావో తెలుసా? నీ భార్య ఏమనుకుంటారేమో భయం. నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు మానేసావో తెలుసా? ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు భోజనం ముందు పెట్టి ఏం చేస్తాం? అందరం కూడా చెప్పండి, ఏం చేస్తాము? చూడండి, ఏం చేస్తాము? చేసే అలవాటు ఉందా లేదా? భోజనం మీద చేసి చేస్తావా? భోజనం పెట్టుకున్న తర్వాత భోజనం తినేస్తావా? చిన్న ప్లేట్ చేస్తావా? నవ్వుతున్న వాడు చేయట్లేదు కదా ఈ రోజు నుంచి. వెరీ గుడ్, ఒప్పుకున్నాను. దట్స్ వెరీ గుడ్. నువ్వు భోజనం చేసిన భోజనం పెట్టుకుని ప్రార్థన చేస్తావా? ఆమె తినేస్తావా? వెరీ గుడ్, ఓకే. చేస్తారు కదా అందరూ కూడా? చేస్తారు కదా? చేస్తావా? చేయబడి ఈరోజు చేయండి, ఖచ్చితంగా చేయండి. ఆహారం దేవుడి, మంది కాదు. మనం సంపాదిస్తే రాలే. గుర్తుపెట్టుకోండి, నువ్వు సంపాదిస్తే ఆహారం రాలేదు, దేవుడు కృపతో అనుగ్రహించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేసి తినాలి. పనికి వెళ్ళాం, పని దగ్గర క్యారెట్ పంపించేయాలి. వీళ్ళు ఏమనుకుంటారేమో, ఇప్పుడు భోజనం చేయబెట్టి సిద్ధం చేస్తే వీళ్ళు ఏమనుకుంటారేమో అని చెప్పి అనేసి చీకుండా అనేసి తినేసేది. ఆ దాన్ని రాజీ పట్టం. అర్థమైందా? రాజీ పట్టం అంటే ఏంటి? అర్థమైంది? నువ్వు ఎలా ఉన్నావో, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నావో బయట ఉన్నప్పుడు అలాగే ఉండాలి. మనుషుల దగ్గర ఎలాగ ఉన్నావో నువ్వు అలాగే మనుషులు లేనప్పుడు ఉండాలి. దేవుడి దగ్గర ఎలా ఉన్నావో దేవుడు లేని స్థలంలో కూడా అలాగే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తావా? అర్థమైంది? ఇంటి దగ్గరేమో భోజనం ముందు చేయి పెట్టి బలంగా గట్టిగా ప్రభువా ఈ ఆహారాన్ని దీవించాలని ప్రార్థన చేశాను. నువ్వు బయట పని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరో ఏమనుకుంటారు అని చెప్పి చెయ్యి కూడా పెట్టకుండా, కళ్ళు మూసుకొని, నోరు తగలకుండా అయిపోయింది. అప్పుడు అడుగుతారు, ఏంటి జనవా పడుకుంటారేంటి అని అడిగినా కూడా ఏం చేస్తాం? మాట్లాడడం. కారణం తెలుసా? రాజీ పడుట మనుషుల భయంతో మొదలవుతుంది. ఎవరికి భయపడుతున్నామా? మనుషులకా? దేవునికా? ధైర్యంగా ప్రార్థన చేయాలి. ధైర్యం. అలాగని మిమ్మల్ని గట్టిగా అరుచుకుంటూ చేయక్కర్లేదు. జస్ట్ దాన్ని చేయండి. ప్రభా ఈ ఆహారం పెట్టుకోండి, ఆహారం దీవించండి, చేసిన ఆమె అయితే చాలు. గట్టిగా నువ్వు ప్రార్థన చేయక్కర్లే. జస్ట్ ఎలా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటావు ఆ ప్రార్థన చెయ్యు. అది రాజీ పడటం కాదండి. రాజీ పడితే ఖచ్చితంగా మనుషుల భయంతో మొదలవుతుంది. దీని గురించి ఇంకా నెక్స్ట్ వీక్ మనం నేర్చుకోబోతున్నాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని కూడా ఒక్క నిమిషము ప్రభుని అడుగుదాం. ప్రభువా నేను రాజీ పడుతున్నానేమో నా జీవితంలో, మనుషుల భయంతో మనుషులను చూసి నేను రాజీ పడుతున్నానేమో అని ప్రభువును అడుగుదాం. ప్రభుతో మాట్లాడదాం. అయ్యా రాజీ పడకుండా సహాయం చేయండి ప్రభువా అని ప్రభు